నమస్తే, నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 20వ రోజుకి చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం. టీడీపీ అధిష్టానం నుంచి బీఫారాలు అందుకున్న అభ్యర్థులు సోమవారం నుంచి నామినేషన్లు సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు సూచన. గుంటూరుని గుంటలూరుగా మార్చిన వైసీపీ. టీడీపీకి అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. పెమ్మసాని, గల్లా మాధవి వెల్లడి. న్యాయ రాజధాని అంటే ఇదేనా? కర్నూలు స్టార్ సిటీ ఎక్కడ? 5 ఏళ్లలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. వైసీపీ సర్కార్పై షర్మిల విమర్శల వర్షం. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరింది. ఆదివారం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన చిన్నాయపాలెం ప్రాంతం నుంచి యాత్రని ప్రారంభించారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకున్నారు. అదేవిధంగా గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీపీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఎన్నికల పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా అమరావతిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలిపారు. బీ ఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అవినీతి సొమ్ముతో పేదలను నామినేషన్ ర్యాలీకి తరలించి అదేదో మహా అద్భుతమని గొప్పలు చెప్పుకునే ఘనత మంత్రి విడుదల రజనీకి దక్కిందని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు. అంత ప్రజాబలం ఉన్న నేత అయితే చిలకలూరిపేట నుంచి వచ్చి గుంటూరు పశ్చిమంలో పోటీ చేయడం ఎందుకని నిలదీశారు. సోమవారం మేము కూడా నామినేషన్ వేస్తున్నామని, నిజమైన అభిమానంతో వచ్చే జనం ఎలా ఉంటారో చూడండి అని పరోక్షంగా వైసీపీ నేతలకు సూచించారు. స్థానిక 20వ డివిజన్లో టీడీపీకి చెందిన నీలం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరును గుంటలూరుగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. వైసీపీ చేస్తున్న ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో నగరవాసులకు కనీస వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉల్లి గోపాల్, పాలిశెట్టి రఘు, చల్లా సాంబశివరావు, తిరుమలశెట్టి, శివరామకృష్ణ, ఉగ్గిరాల సీతారామయ్య, నిమ్మల శేషయ్య, వాసు, ఆళ్లహరి పాల్గొన్నారు. జనసేన, బీజేపీ అభిమానులు, నాయకులు అందరూ కలిసి ఆత్మీయ సమావేశంలాగా బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. అందరిని ఒకసారి కలవటానికి. ఇది అయిపోయిన వెంటనే మాకు తెలుగుదేశం పార్టీలో బీ ఫామ్స్ ఇస్తారు. ఇవాళ అక్కడికి వెళ్ళి బీ ఫామ్స్ తీసుకొని రేపు మార్నింగ్ నామినేషన్ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనమని. థ్యాంక్ యూ. ఈరోజు మేయర్ గారి డివిజన్లో పర్యటిస్తున్నారు కదా, ఈ డివిజన్లో మీ బలం అనుకున్నాను అనుకుంటున్నారా? ఎంత మెజార్టీ వస్తుంది? 27. అమ్మ, నా దగ్గర అంత లెక్కలు కరెక్ట్గా లేవు, కానీ ఇక్కడ చూసేటువంటి మీరు అట్మాస్ఫియర్ చూస్తే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, హ్యాపీ అట్మాస్ఫియర్, ఆనందకరమైనటువంటి అట్మాస్ఫియర్ చూస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి వారు వన్ సైడ్ అయిపోద్ది. మరి విడుదల రజనీ గారు నిన్న నాకు వచ్చిన జనసందోహం చేస్తే మాదే గెలుపు, మా వైపే ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. ట్రాక్టర్లో చూసారా మీరు? ఆ ట్రాక్టర్లు ఎట్లా ఎక్కిచ్చారో వాళ్ళని. ఆ ట్రాక్టర్లు ఎలా ఎక్కిచ్చారంటే ఒక మనుషుల్లాగా కాకుండా ఇట్లా పెట్టి వాళ్ళకి పాపం పేదవాళ్ళ బలహీనతల్ని, డబ్బులు ఇవన్నీ మీకు తెలియందే ఉంది, ఎక్కిచ్చి అట్లా తీసుకెళ్ళి 50 అడుగులకు ఒకటి ఏదో గజమాలంట. సరే, అవినీతి సొమ్ముతో వస్తే ఇలానే ఉంటుంది. ఎవరైనా సరే అంత అక్కడ అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఆ ప్రాంతం అంత అభిమాన సందోహం వాళ్ళకుంటే చిలకలూరుపేటలో పోటీ చేసే పనిగా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సరే, ఏదేమైనా రేపు మేము నామినేషన్ ఇస్తాం. నిజమైన అభిమానంతో వచ్చేటువంటి జనం ఎలా ఉంటారో రెండింటిని కంపేర్ చేస్తే అమాయకులకు కూడా అర్థమవుతుంది. మేము అందరం వచ్చాము, అందరం కూర్చొని చాలా చక్కగా ముచ్చటించుకున్నాము.
ఇంకా కొద్దిసేపట్లో బీఫామ్లు అందుకోవడం కోసం మంగళగిరి వెళ్ళబోతూ ఉన్నాము. అయితే మీరు ఈ డివిజన్లో అని అడిగారు. ఈ డివిజన్లో చాలా అద్భుతమైన స్పందన ఇదివరకే లభించింది. ఎందుకంటే ఇంతకు ముందే మేము ఇక్కడ పర్యటించడం జరిగింది, క్యాంపెయినింగ్ చేసుకోవడం జరిగింది డోర్ టు డోరు. మేయర్ గారి రోడ్డు అయినా కూడా చాలా అద్భుతమైన అశేష స్పందన మాకే ఉంది. ఎంతోమంది మాకు ఆనాడు ఎదురొచ్చి ఆహ్వానించి మమ్మల్ని స్వాగతించి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగిన పరిస్థితి అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా, ఎప్పుడెప్పుడు మనం వైసీపీ ప్రభుత్వాన్ని పంపించేయాలి, మన కూటమి ఎప్పుడు గెలుస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము, మీ రాక్కే ఎదురు చూస్తున్నాము అని చెప్పడం జరిగింది ఆనాడే. ఈరోజు ప్రజలు కొత్తగా చెప్పబోయేది ఏం లేదు, వారి ఎదురు చూపులన్నీ కూడా మా ప్రభుత్వం గురించే. అయితే సమావేశం చాలా అద్భుతంగా ఉంది. పెద్దలందరినీ కూర్చుని మేము మాట్లాడుకున్నాము. నాయకులందరూ వచ్చారు, మద్దతుగా వచ్చారు. ఆత్మీయంగా అందరం మాట్లాడుకోవడం, టిఫిన్ చేయడం జరిగిందండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోజుకి 4-5 నాయకుల్ని సీఎం సమక్షంలో రజనీ గారు చేరుస్తున్నారు. సీఎం గారి సమక్షంలో నాయకుల్ని చేర్చడం అని అంటే, ఒక్కరు చేరడానికి వస్తే ఒక గుంపు వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని దొంగ న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని అన్నారు. కనీసం మంచినీళ్లు లేవు, 5 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. ఏది ఎక్కడ కనపడదే ఆర్టీసీ విద్యుత్తో పాటు అన్నిటి ఛార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటానికా? దేనికి సిద్ధం అని షర్మిల ప్రశ్నించారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపుడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని మహిళలు వాపోయారు. పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నారా బ్రాహ్మణి వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు రావెల కిషోర్ బాబు, ఏ నారాయణమూర్తి, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు. చంద్రబాబు ఈ నెల 19వ తేదీన రాయదుర్గం, ఆలూరు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్ పై నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తూ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేష్ ప్రసంగాలతో రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలు హింసకు పాల్పడి గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెంకట్రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసి చంపేశారని తెలిపారు. మరొక వైపు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఎన్నికల సంఘం ఆదేశించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ముందుగా ఆయన ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత చెప్పారు. ఒక నియోజకవర్గానికి
రాజకీయానికి పరిమితమైన ఆయన చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఎం జగన్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ను ఢీకొట్టలేక హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని నిత్యం మోసం చేసే చంద్రబాబు, లోకేష్ నయవంచకులని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది, అమరావతి రాజధాని పేరుతో వేల కోట్లు దోచుకున్నది చంద్రబాబునని అన్నారు. ఓటమి ఖాయం కావటంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు, కాలవ శ్రీనివాసులు లాంటి వాళ్లు సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీనివాసులకి దమ్ముంటే సీఎం జగన్ పాలన, చంద్రబాబు పాలనలో ఏది ప్రజలకు మేలు చేసిందనే అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమరావతి రాజధాని పేరు మీద భూములన్నీ కూడా ఆక్రమించి, వేల ఎకరాల భూములు ఆక్రమించి దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి కోట్ల రూపాయలు గడించింది చంద్రబాబు నాయుడు, లోకేష్ గాదా, కాలువ శ్రీనివాస్ గారు. మీరు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇదంతా చూస్తూ చోద్యం చూసారా కాలువ శ్రీనివాస్ గారు? మీరు చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేస్తుంటే ప్రజల్ని, మరి కృష్ణా జలాలు రాలేదు మా అనంతపురం జిల్లాకి అని మాట్లాడుతున్నాడు కాలువ శ్రీనివాస్ గారు. సిగ్గుండాలి కొంచెమైనా అలా మాట్లాడడానికి కాలువ శ్రీనివాస్ గారికి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుకొని తనే నిర్మిస్తానని చెప్పి కేంద్రం నుంచి ప్యాకేజీలు తీసుకొని దాన్ని ఏటీఎంగా వాడుకొని కోట్ల రూపాయలు తినింది చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు స్వయాన దీన్ని ఏటీఎంగా వాడుకొని తింటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నరేంద్ర మోడీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎట్లా మిత్రపక్షంలో ఉన్నారు మీరు? మరి ఒకసారి మరి నరేంద్ర మోడీ గారిని అడగమని కూడా నేను కాలువ శ్రీనివాస్ గారు చెప్తున్నాను. మరి ఆయన మాట్లాడుతున్నారు, నిన్న ప్రజలు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన, మా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దేవుడు అని. నిజంగంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, దగా, కుట్రలు, ప్రజల్ని ఎన్ని రకాలుగా వంచాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో ఎస్సీలన్నీ, బీసీలన్నీ మోసం చేశాడు, వాళ్ళని అవమానపరిచాడు. మరి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో విద్యా విధానంలో విద్యార్థులకు ఏమైనా మంచి చేశాడా అని అడుగుతున్నాను నేను. మోసం చేశాడు, దగా చేశాడు మాట్లాడుతున్నాడే కాలువ శ్రీనివాస్. మొత్తం కూడా కార్పొరేట్ పాఠశాలలకి మరి నారాయణ చైతన్య కళాశాలని పెంచి పోషించింది, వంత పాడింది చంద్రబాబు నాయుడు కదా? మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా పెద్ద చదువులు చదువుకోవడానికి ఈరోజు పాఠశాలల రూపురేఖలు మార్చి మరి నాడు నేడు, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోడను కూల్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను అక్రమంగా ఎమ్మెల్యే బినామీ నిర్మించారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ షాపింగ్ మాల్ ను ధ్వంసం చేస్తామని అన్నారు. ఆదివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అసెంబ్లీ సాక్షిగా తాను పోరాడానని గుర్తు చేశారు. నవ్యాంధ్రకు ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ కూటమి ప్రత్యక్షంగా పరోక్షంగా చెలిమి చేస్తున్నాయని ఆరోపించారు. గంజాయికి కేంద్రంగా గుంటూరు మారిందని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల మనస్సును గెలుచుకుందని స్పష్టం చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా ముస్తఫా ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు మస్తాన్ వలి ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకి మీ అందరి యొక్క ప్రేమ అనురాగాలతో మీరు ఇచ్చినటువంటి అభిమానంతో ఇంగ్లీష్ డబ్బులు తెచ్చిన వాళ్ళు కన్నా నాకు మాదక ద్రవ్యాలు తమ్మినటువంటి సంబంధాలు ఉన్నారని అనుకునేటటువంటి వాళ్ళకన్నా, కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు దోచుకొని నోరు మెదపకుండా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల కన్నా కూడా మెరుగైన నామినేషన్ అయిపోతా ఉన్నాను. దయచేసి మీ అందరి సహాయ సహకారాలు. గుంటూరు గుండెకాయ పాత గుంటూరు లేకుండా గుంటూరు నగరాన్ని చూడలేము. పాత గుంటూరుకి నిరంతరం చిరంజీవి గారిని తీసుకొచ్చే పాత గుంటూరు ప్రజలు అడిగితే కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడా లేదు కాపుల కోసం. శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం, అది పాత గుంటూరు ప్రజల కొరకు మేరకు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేత ఓపెన్ చేయించి పెద్ద మీటింగ్ పెట్టించినటువంటి దానిలో. అందుకోసం పాత గుంటూరు అంటే
నాకు ఉల్లమాలిన అభిమానం ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం కోసం నంది వెలుగు రోడ్డులోని వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ ఆ గుడి దగ్గర మణి హోటల్ సెంటర్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, ఎల్బీ మార్కెట్, చందన బ్రదర్స్, జిన్నా టవర్ మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కూడా 11ంటికి ర్యాలీ మొదలైద్ది, 1 గంట దాకా సాగిద్ది. చాలా మహా పెద్ద ర్యాలీ చేయబోతున్నాం. దీంతో పాటుగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అంటే రాష్ట్రంలో అత్యంత పెద్దదైన బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. ఈ మధ్య కట్టారు ఎన్టీఆర్ స్టేడియం, నాకు తెలిసి 10-15 సంవత్సరాలు. కార్పొరేషన్లో నేను చెప్పకూడదులే కానీ అవినీతి పరులైన కార్పొరేటర్లు మాత్రమే వైసీపీని వీడారని, కార్యకర్తలు పార్టీ వెంట నడుస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. పిలిస్తే పలికే ముస్తఫా కుటుంబానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నిలిపామని వివరించారు. స్థానిక 15 డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో సాయి కృష్ణనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆమె చిరు వ్యాపారులతో ముచ్చటించారు. వారి వ్యాపార తీరు తెన్నుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫాతిమా అట్లు వేసి అలరించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదరికంపై విజయం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం సాయి కృష్ణ కాలనీ 15వ వార్డులో మన ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే అజయ్ కార్పొరేటర్, అలాగే పానుగుంటి చైతన్య, ప్రతి ఒక్కళ్ళు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రతి గడపకి టచ్ చేస్తే వాళ్ళే అభిమానంగా వస్తున్నారు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి మేము కృషి చేస్తాము. కృషి చేయడం అంటే మా అమూల్యమైన ఓటు వేస్తాము. ఎందుకంటే మంచి చేస్తున్న వ్యక్తికి మేము తోడుంటే ఇంకా మంచి చేస్తారని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా 100%లో ఈరోజు నేను చెప్తున్నాను, 100% మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తాం. చిన్న పిల్లలతో సహా స్టార్ క్యాంపెయినర్స్ అంటే మేము ఎవరిని అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే ప్రోమోస్ కానీ మేమేం చేయట్లేదు. మా స్టార్ క్యాంపెయినర్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా జైలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా, ఆ నమ్మకం ఈరోజు నా మీద చూపిస్తున్నారు. ఖచ్చితంగా అమ్మ, మీ నాన్నగారు చేసిన మంచి పనులే నీకు మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు అంటే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు నడవాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే మనం దీంట్లో ఉన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారో అదేవిధంగా గుంటూరు
తూర్పులో కూడా ముస్తఫా గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇదన్నీ పాజిటివ్లు, ఇవన్నీ ఖచ్చితంగా. మరి డెవలప్మెంట్ అంటే ఎక్కడో డెవలప్మెంట్ అంటే రోడ్లు డ్రైన్లే కాదు. డెవలప్మెంట్ అంటే ఒక కుటుంబం డెవలప్మెంట్ చెందాలన్నా కూడా అది కూడా డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా డెవలప్ చెందారంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే చదువు, విద్య, వైద్యం ఇచ్చి ఒక కుటుంబాన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ అయితే రానున్న రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉండే విధంగా మేనిఫెస్టో అనేది రూపకల్పన చేస్తున్నాము. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ఈ గెలుపు అనేది ప్రజలందరిది గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజానికం ఉన్నారు, ప్రజలందరూ తోడున్నారు. ఇవన్నీ కలుపుకొని మరి ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూపిస్తారు. మే 13వ తారీఖున జరిగే ఓటర్కి ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందిగా, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మీ హక్కును వినియోగించుకోవాలి. ఎందుకనంటే ఓటు వేస్తేనే మనం అడగగలము, ఓటు వేస్తేనే మనం 5 సంవత్సరాలు మనం వాళ్ళ వెంటే వాళ్ళ ఏ పనైనా చేయించుకోగలము. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ప్రజలకు ఎప్పుడు చేరువయ్యే పార్టీ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ గుంటూరు తూర్పు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ తరపున నేను క్యాండిడేట్ని, మీరందరూ ఆశీర్వదించండి. మీ అండదండలు ఆశీర్వాదాలు కావాలి. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మే 13వ తారీఖున భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. 3 వెళ్ళారండి, దాని గురించి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీ బలమే మా కార్యకర్తలు, మా నాయకులు. ఇప్పుడు జెండా మోయిన వాళ్ళకి దాని విలువ తెలియదు, అందుకోసం వాళ్ళకి నైతిక విలువలు లేవు. ఏ విషయంలో అనంటే వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉండే ముస్తఫా గారిని వాళ్ళు మోసం చేశారు, పార్టీకి మోసం చేశారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ వల్ల ఒక్క ఓటు కూడా పడదు. ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళతో పాటు ఒక క్యాడర్ కూడా వెళ్ళలేదంటే దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళకి ఎలాంటి విలువ ఉంది పార్టీలో అనేది, ఎలాంటి విలువ ఉందనేది ప్రజల్లో. ఎందుకంటే పనులు చేయించుకోలేకపోయారు, అదేవిధంగా ప్రజల దగ్గర అవినీతి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళని దూరం పెడితే దాని మీద కక్ష సాధింపులు చేసి ఈరోజు వాళ్ళు వెళ్ళడం జరిగింది. పార్టీలో గౌరవం దక్కట్లేదనే మాట వాళ్ళు చెప్తున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే దక్కకపోతే ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు ఎందుకు ఉంటారు? మా దగ్గర ఉన్న కార్యకర్తలు, నాయకులు దాదాపుగా 2500 మంది ఉన్నారు. ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి. ఆ 3 వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ లేదు, అలాగే ప్రజలకు ఏం నష్టం లేదు. ప్రజలకి మేము అందుబాటులో ఉంటాం, ప్రజలకి మేము తోడుంటాం. మా క్యాడర్ ఉంది, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు. ఎవరు ఈ కార్పొరేటర్లు వెళ్ళినంత మాత్రాన ఏ విధమైన నష్టం ఏమీ లేదండి. ప్రజలకి అది అర్థమవుతుంది. ప్రజలకి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా ప్రజలందరూ ఓటు వేస్తారు. స్థానిక 15వ వార్డులో నూరి ఫాతిమా గారిది ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు కనిపించింది కూడా లేదు. ఈరోజు మేము కానీ, ముస్తఫా గారు కానీ, నూరి ఫాతిమా గారు కానీ ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ క్యాడర్ అని చెప్పుకునే మేము ప్రతి ఒక్కళ్ళం చాలా గర్వంగా తిరగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఈ జన్మభూమి కమిటీలు పెట్టి అవినీతికే వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనం వాలంటరీ వ్యవస్థ కానీ, గృహసారథుల వ్యవస్థ కానీ ప్రతి ఒక్కళ్ళు వైసీపీ క్యాడర్ మొత్తం అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మేము హాయిగా తిరగలుగుతున్నాం. ఈ 15వ వార్డులో నుంచి ప్రతిసారిలాగే ఆనవాయితీ ప్రకారం 2014లో, 2019లో, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో, రేపు 2024లో భారీ మెజార్టీ తెస్తాము. దీన్ని ఎవరు ఆపలేరు. నూరి ఫాతిమా గారు టికెట్ అనౌన్స్ చేసిన రోజే గుంటూరు ఈస్ట్ విజయం మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. దాంట్లో మా పాత్రగా మా వార్డు నుంచి ప్రతిసారి నుంచి సంగడగుంట 15వ వార్డు నుంచి మెజార్టీ తెచ్చే విధంగా ఈసారి భారీ మెజార్టీ తెస్తాం కన్ఫర్మ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ స్థానిక సాయికృష్ణ నగర్లో 1,88,00,000 రూపాయలకి సైడ్ డ్రైన్స్ ప్లస్ వెట్ మిక్స్ రోడ్లు అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయండి. ఎలక్షన్ టైం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ వర్క్ ఇప్పుడు కూడా జరుగుతుంది. మేము చెప్పే ప్రభుత్వం, చేసే ప్రభుత్వం కానీ వాళ్ళలాగా చెప్పి చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగే వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త డిసిప్లిన్గానే ఉంటారు. మీరు అసలు ఇంకా మమ్మల్ని అడగక్కర్లేండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ సాయికృష్ణ నగర్ 10 లైన్లు ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 9వ లైన్, 8వ లైన్, 7వ లైన్ అటు నుంచి వర్క్ స్టార్ట్ అయిందనమాట. ఇట్లా మొత్తం కట్టుకుంటూ వస్తున్నారు. 1,88,00,000 రూపాయలు ఎక్కడైతే అభివృద్ధి జరగకుండా వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి చేసేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అండి, పేదలకు చేసేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్. 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామంటే మేము పేదలకే అందుబాటులో ఉన్నాం. 70% ఓటింగ్ ఉన్న పేదల మొత్తానికి 70% ప్రతి ఒక్కరు నీడ్స్ అన్నీ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రేపు మళ్ళీ వచ్చింది. అదేవిధంగా మేమందరం కూడా ఆయన అభివృద్ధి ఏమండి ఘనమైన మెజారిటీ
గుంటూరు ఈస్ట్లోనే ఎప్పుడు మెజార్టీ వచ్చే దాంట్లో 15వ వార్డు మా సంగడగుట్ట మా మెజార్టీ ఉండిద్ది. రేపు కూడా అన్ని వార్డులతో పోలిస్తే ఘనమైన మెజార్టీ, భారీ మెజార్టీ. ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఇక్కడ లేరండి పాపం. వాళ్ళు నూరి ఫాతిమా గారు ఇచ్చినప్పుడే వాళ్ళందరూ వచ్చి వైసీపీలో చేరుతున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు వాళ్ళు ప్రలోభ పెట్టి తీసుకెళ్ళటమే తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. ఇక మెజార్టీ ఉండి మా క్యాడర్ ఓట్లు వేస్తే చాలు, ఇంకా బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతే 2024 సునామీ వచ్చింది. నూరి ఫాతిమా గారు ఘన విజయంతో. వార్తలు ముగించిన ముఖ్యాంశాలు మరొకసారి. 20వ రోజుకి చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజానికం. టీడీపీ అధిష్టానం నుంచి బీఫారాలు అందుకున్న అభ్యర్థులు సోమవారం నుంచి నామినేషన్లు సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు సూచన. గుంటూరుని గుంటలూరుగా మార్చిన వైసీపీ. టీడీపీకి అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. పెమ్మసాని, గల్లా మాధవి వెల్లడి. న్యాయ రాజధాని అంటే ఇదేనా? కర్నూలు స్టార్ సిటీ ఎక్కడ? 5 ఏళ్లలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. వైసీపీ సర్కార్పై షర్మిల విమర్శల వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.